ఉండాలి. హల్లెలూయా హల్లెలూయా యేసునికే స్తోత్రములు. చప్పట్లు కొడదాం.
భజించి స్తోత్రింతును, స్తుతి మనసార అర్పింతును. కష్టకాలమైన కష్ట సమయమైన నేను నామం కనపరుతును. కష్టకాలమైన కష్ట సమయమైన నేను నామం కనపరుతును. హల్లెలూయా హల్లెలూయా యేసునికే స్తోత్రములు. హల్లెలూయా హల్లెలూయా యేసునికే స్తోత్రములు. హల్లెలూయా హల్లెలూయా యేసునికే స్తోత్రములు. హల్లెలూయా హల్లెలూయా యేసునికే స్తోత్రములు. దేవుని స్తోత్రం. థాంక్యూ. మన మధ్యలో ఉన్నటువంటి శరత్ అన్న గారు మరి ఒక పాట పాడి దేవుని నామాన్ని స్తుతించాల్సిందిగా కోరుతూ ఉన్నాం. బెన్నీ అన్న బర్త్డే సందర్భంగా ఈ విధంగా మనం చేరి దేవుని నామాన్ని స్తుతించడానికి దేవుడు మనకిచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాం. హెవెన్లీ వర్షిప్ టీమ్గా చేరి దేవుని నామాన్ని ఈ విధంగా స్తుతించడానికి దేవుడు గొప్ప అవకాశాన్ని మనకి ఇచ్చాడు. అందరూ చేరి వచ్చే సమయానికల్లా మనం కొన్ని పాటలు పాడి దేవుని నామాన్ని స్తుతిద్దాం, ఆయన నామాన్ని కనబడతాం. ఆది అంతము నీవే, ఆధారభూతుడ నీవే.
ప్రతి జీవిని ప్రేమించి పోషించు ప్రాణదాత నీవే. నీ ప్రేమలో నీ నీడలో నిలుపును నీకే స్తోత్రము. స్తుతి గానములతో నేను నా దేవుని స్తుతించెదను. నా జీవితమంతా ప్రభు కొరకై నేల జీవించెదను. ప్రభు కొరకై నిలచెదను. స్తుతి గానములతో నేను లోకమంతని రాకకై వేచెను ప్రభో. లోకమంతని రాకకై వేచియుండెను ప్రభో. మేఘవాహనంబు మీద దూతగణముల మోడెను. ఈ మేఘమే రానయ్యున్న రారాజు నీకే స్తోత్రము. గానములతో నేను నా దేవుని స్తుతించెదను. నా జీవితమంతా ప్రభు కొరకై ఇలా జీవించెదను. ప్రభు కొరకై నిలచెదను. గానములతో నేను థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఒక పాట పాడి దేవుని నామాన్ని స్తుతిద్దాం. మన మధ్యలో ఉన్నటువంటి కిరణాన్ని వచ్చి మరి ఒక పాట పాడి దేవుని నామాన్ని స్తుతించవలసిందిగా కోరుతూ ఉన్నాం. దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప సమయాన్ని బట్టి హెవెన్లీ వర్షిప్ టీం అంతా ఇక్కడ చేరి దేవుని నామాన్ని స్తుతించడానికి దేవుడు గొప్ప అవకాశాన్ని దయచేశాడు. ఈ విధంగా పాటలు పాడి దేవుని నామాన్ని స్తుతిద్దాం. స్టాండ్ పెట్టేద్దాం. దైవం
ജീവമാർഗമാകും ദൈവം.
പിതാവേ ദൈവമേ അവിടുത്തെ രാജ്യം വരേണമേ അങ്ങേ തിരുവിധം ഭൂമിയിൽ എന്നെന്നും നിറവേറിടേണമേ എന്നെന്നും നിറവേറിടേണമേ എന്നെന്നും നിറവേറിടേണമേ. మరి ఒక పాట పాడి దేవుని నామాన్ని మహింపరుద్దాం. మన మధ్యలో ఉన్నటువంటి రాజ్ కుమార్ నుంచి మరి ఒక పాట పాడి దేవుని నామాన్ని మహింపరచవలసిందిగా కోరుతూ ఉన్నాము. ఏ రత్నం బ్రదర్ వచ్చి ఇంకొక పాట పాడి దేవుని నామాన్ని మహింపరచవలసిందిగా కోరుతున్నాం. దేవా నా మొరాలకించితివి నాక భయమునిచ్చితివి నాకెంత సంతోషము దేవా నా మొరాలకించితివి నాక భయమునిచ్చితివి నాకెంత సంతోషము దేవా నా మొరాలకించితివి నాక భయమునిచ్చితివి నాకెంత సంతోషము కనికరించి నా మొరను ఆలకించితివి యేసుదేవా నిన్ను చేర మార్గము చూపితివి కనికరించి నా మొరను ఆలకించితివి యేసుదేవా నిన్ను చేర మార్గము చూపితివి స్తోత్రము చేయుదు హల్లెలూయా నా జీవిత కాలమంతా స్తోత్రము చేయుదు
సంతోషము దేవా. గగనము చీల్చుకొని గగనము చీల్చుకొని యేసు కనులను తీసుకొని వేలాది దూతలతో భూమికి వేగమే రానుండే వేగమే రానుండే. గగనము చీల్చుకొని యేసు కనులను తీసుకొని వేలాది దూతలతో భూమికి వేగమే రానుండే వేగమే రానుండే. గగనము చీల్చుకొని యేసు కనులను తీసుకొని వేలాది దూతలతో భూమికి వేగమే రానుండే వేగమే రానుండే. పరలోక పెద్దలతో పరివారముతో కదలి పరలోక పెద్దలతో పరివారముతో కదలి హరసంగా వధువులకై హరసంగా వధువులకై తరలను వరుణదిగో తరలను వరుణదిగో. గగనము చీల్చుకొని యేసు కనులను తీసుకొని వేలాది దూతలతో భూమికి వేగమే రానుండే వేగమే రానుండే. మొదటిగను గొర్రెగను ముదమారగా వచ్చెను మొదటిగను గొర్రెగను ముదమారగా వచ్చెను ముదమాసి అపురీతి కొదమాసి అపురీతి కదలను గర్జనతో కదలను గర్జనతో. గగనము చీల్చుకొని యేసు కనులను తీసుకొని వేలాది దూతలతో భూమికి వేగమే రానుండే వేగమే రానుండే. మన మధ్యలో ఉన్నటువంటి సన్నీ వచ్చి మరి యొక్క ప్రత్యేకమైన గీతాన్ని పాడి వినిపించాల్సింది కోరుతూ ఉన్నాం.
ద్వారాలు తెరిచినప్పుడే ఆనంద ధ్వనులు చేసి పాడి దేవుని కుమారులు. నూతన ఆకాశము, నూతన లోకము, నూతన యెరూషలేము వచ్చును. దేవుడే మనకు గుడారమయ్యుండును, మనమంతా మరలా పాడేదము. భూపునాది మునుపే ఈ లోక సృష్టి ముందే ఆనంద ధ్వనులు చేసి పాడిరి ఉదయ నక్షత్రాలు. జీవమే జీవమే, ప్రాణమే ప్రాణమే, నిత్యము మనలో నుండును. జీవమే జీవమే, ప్రాణమే ప్రాణమే, మనలో నిత్యము ఉండును. తండ్రి క్రీస్తుయు పరిశుద్ధాత్ముడు మనలో ఏకమై ఉండును. భూపునాది మునుపే ఈ లోక సృష్టి ముందే ఆనంద ధ్వనులు చేసి పాడిరి దేవుని కుమారులు. వేదన బాధయు కన్నీరు దుఃఖము ఇంకెక్కడ ఉన్నే ఉండవు. వేదన బాధయు కన్నీరు దుఃఖము ఇంకెక్కడ ఉన్నే ఉండవు. సూర్య చంద్రులు వెలుగును ఇవ్వను, దేవుడే వెలుగై ఉండును. భూపునాది మునుపే ఈ లోక సృష్టి ముందే ఆనంద ధ్వనులు చేసి పాడిరి ఉదయ నక్షత్రాలు. కొలతలేసినప్పుడే ద్వారాలు తెరచినప్పుడే ఆనంద ధ్వనులు చేసి పాడిరి దేవుని కుమారులు. నూతన ఆకాశము, నూతన లోకము, నూతన యెరూషలేము వచ్చును. దేవుడే మనతో గుడారమై ఉండును, మనమంతా మరలా పాడేదము. భూపునాది మునుపే ఈ లోక సృష్టి ముందే ఆనంద ధ్వనులు చేసి పాడిరి ఉదయ నక్షత్రాలు. చివరిగా మరొక పాట పాడి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. సిస్టర్ కమలా గారు వచ్చి ఒక పాట పాడి దేవుని నామాన్ని స్తుతించాల్సిందిగా కోరుతున్నాం. ఇన్నేళ్ళు ఇలలో ఉన్నాము మనము, చల్లని దేవ
దయచేసి హెవెన్లీ వర్షిప్ టీం అందరూ దయచేసి ఇక్కడికి వస్తే బాగుంటుందని భావిస్తున్నాం. చిన్న పల్లవి పాడి దేవుని నామాన్ని స్తుతించి దయచేసి అందరూ లేచి నిలబడి దేవుని స్తుతిద్దాం. చిన్న పల్లవి పాడి దేవునికి స్తుతులు చెల్లిద్దాం. దేవుడు ఈ విధంగా మనల్ని చేర్చి హెవెన్లీ వర్షిప్ టీమ్గా నిలబెట్టి అన్నకి ఈ సంవత్సరం అంతా దేవుడు కాపుదల దయచేసి అనారోగ్య విషయంలో అన్ని పరిస్థితుల్లో మన ముందు దేవుడు మనల్ని నిలబెట్టిన విధానాన్ని బట్టి అందరం కలిసి స్తుతిద్దాం. దయచేసి అందరూ వర్షిప్ టీమ్ హెవెన్లీ వర్షిప్ టీమ్ అందరం కలిసి అందరు ఇక్కడికి వచ్చేసేయండి దయచేసి. దయతో కాపాడినావు, కృపనే చూపించినావు. దయతో కాపాడినావు, కృపనే చూపించినావు. నీవు మరువనేసు, నేను విడువనేసు, నేను మరువనేసు, నేను మరువనేసు. స్తుతించెదా నీ నామం దేవా అనుదినం. స్తుతించెదా నీ నామం దేవా అనుదినం, దేవా అనుదినం. కన్నతల్లి చేర్చునట్లు నన్ను చేర్చునా ప్రియుండు. కన్నతల్లి చేర్చునట్లు నన్ను చేర్చునా ప్రియుండు. కౌగిటిలో హత్తుకొను, నా చింతనన్ బాపును. కౌగిటిలో హత్తుకొను, నా చింతనన్ బాపును. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చునా ప్రియుండు. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చునా ప్రియుండు. హల్లెలూయా. అందరం కలిసి పడదాం, దేవుని నామాన్ని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కృతజ్ఞతతో యేసు, కృతజ్ఞతతో స్తుతి పాడేదా నా యేసు నాదా. నీవు కోటి కృతజ్ఞతలు, కోటి కోటి కృతజ్ఞతలు, కోటి కోటి కృతజ్ఞతలు. దేవుడు ఇచ్చినటువంటి గొప్ప సమయాన్ని బట్టి హెవెన్లీ వర్షిప్ టీమ్గా అందరూ దేవుని నామాన్ని స్తుతిస్తూ ఉన్నాం. ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని విందాం. వచ్చిన హెవెన్లీ వర్షిప్ టీమ్ సభ్యులందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు భిన్నాన్ని విషయంలో చేసిన గొప్ప కార్యాన్ని బట్టి సంవత్సర దినాల దేవుడు కాపాడి కనికరించి మన యందు
కుటుంబ సభ్యులతో కలిసి దేవుని నామాన్ని ఈ విధంగా స్తుతించడానికి, గణపరచడానికి దేవుడు చేసిన గొప్ప కార్యాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నాం. వాక్యం వినబోయే ముందు మన మధ్యలో ఉన్నటువంటి దయాకరణ వచ్చి వాక్యం కొరకు ప్రార్థన చేయవలసింది కోరుతూ ఉన్నాం. కొద్ది నిమిషాలు దేవుడు మనతో ఏం మాట్లాడబోతున్నాడో, జీసస్ వర్షిప్ టీమును బట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఏ విధంగా నడిపించబోతూ ఉన్నాడో మనం కొద్దిసేపు శ్రద్ధగా విందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేంగలి తండ్రి, పరిశుద్ధమైన ప్రభావ, మీ నామమున వందనాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభావ. గడిచిన దినం అంతా ప్రభావ నాయన తండ్రి బెన్నీని మీరు ఎక్కడి కింద కాచి కాపాడి ప్రభావ తన జీవితంలో మరొక నూతన సంవత్సరాన్ని గ్రహించినందుకు మీకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు. గడిచిన దినాల్లో ఎన్నో ప్రభావ అడ్డంకులు ప్రభావ నాయన తండ్రి, ఇబ్బందులు వచ్చినప్పటికీ ప్రభావ నాయన తండ్రి మీరు ఎక్కడి కింద భద్రపరిచి ఇంతవరకు సజీవ లెక్కలు ఉంచి ప్రభావ మరొక నూతన సంవత్సరాన్ని దయ కిరీటాన్ని మీరు అనుగ్రహించినందుకు మీకు లెక్కలేని వందనములు, స్తుతులు, స్తోత్రాలు. ఈ రీతికి రాత్రికాల సమయం మేమంతరం చేరి ప్రభావ నాయన తండ్రి మీ నామాన్ని మహిమపరచడానికి మేమంతరం హెవెన్లీ వర్షిప్ టీమ్గా కూడి ప్రభావ నాయన తండ్రి మీ సన్నిధిలో చేరి ఉండగా మీ దూతలు మాకు తోడుగా ఉంచి నడిపి సహాయం చేయండి. ఇప్పుడు వర్తమానం అందించిన మీ దాసులను మీరే బలపరిచి రెట్టింపు శక్తితో మహిమతో నింపి నడిపించి మీరే వాడుకునండి. సమస్త మహిమ గంత ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ ఇచ్చిన ప్రార్థన చేస్తున్నాం అడిగి అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. మన మధ్యలో ఉన్నటువంటి దైవ సేవకులు సుధాకర్ బ్రదర్ వచ్చి కొన్ని మాటలు దేవుని విషయాలు తెలియపరచాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అలాగే పుట్టినరోజు వేడుక చేసుకుంటున్నటువంటి జాన్ బెన్నీ గారికి, వారి కుటుంబ సభ్యులకు, చేరి వచ్చిన వారందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు నేను తెలియజేస్తా ఉన్నా. ఈ మంచి సమయంలో మనము దేవుని వాక్యాన్ని ఒక నిమిషం ధ్యానం చేసుకుందాం. 124వ కీర్తనను నేను చదువుతాను. దీనిలో ఒక 8 వచనాలు రాయబడి ఉన్నాయి. ఈ 8 వచనాలు నిజంగా మన జీవితంలో చాలా అద్భుతంగా దేవుడు ప్రతి విషయంలో ప్రతి క్షణంలో కూడా ఆయన జరిగిస్తూ ఉన్నారు. ఈ కీర్తనలో ఉన్న 8 వచనాలు మనం చూసినప్పుడు దేవుని యొక్క విమోచన అంటే ఏంటో ఈ 8 వచనాల్లో మనము తెలుసుకోగలుగుతాం. మొదటి వచనం నుండి నేను త్వరగా ఈ వచనాలను చదివేస్తాను. మనుషులు నా మీదకి లేచినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల వారి ఆగ్రహము మనపైనే రగులు కొనినప్పుడు, యెహోవా మనకు తోడై ఉండని ఎడల వారు మనలను ప్రాణముతోనే మింగివేసి ఉందురు. దేవుడే మనకి తోడు లేకపోతే మన జీవితంలో ఈ లోకంలో మనుషులతో చాలా ఇబ్బంది, ఇరుకు, శ్రమలు, కష్టాలు వస్తాయి. జాన్ బెన్నీ గారు వారి జీవితంలో ఎదగడానికి, పైకి రావడానికి, ఇన్ని సంవత్సరాలు దేవుని దయ వలన ముందుకు వెళ్ళడానికి చాలామంది అసూయ పరులు కూడా లోకంలో ఉంటారు, నిజమే. అయితే దేవుని యొక్క దయ తన నమ్ముకున్న బిడ్డల చుట్టూ ఉంటుంది. ఆయనే మనల్ని కాపాడకపోతే, ఆయనే మనకు సహాయం చేయలేకపోతే, తోడు లేకపోయిన ఎడల మనం ఈ లోకంలో బ్రతకడం, జీవించడం కష్టం. ఈ లోకంలో ఉన్న మనుషులందరూ కూడా మనకి ఒకవేళ ఆర్థికపరమైన సహాయం చేస్తారు, లేకపోతే ఏదైనా మాట సహాయం చేస్తారు, రకరకాలైన సహాయాలు చేస్తారు. కానీ దేవుడు మాత్రమే మనుషుడెవరు చేయలేనటువంటి సహాయాన్ని చేసేవాడు. అదే ఆయుష్కాలాన్ని ఇచ్చేవాడు. ఏ మనిషి, ఏ డాక్టర్, ఏ సైంటిస్ట్ ఈ లోకంలో ఎవరు ఇవ్వలేంది ఈ దేవుడు ఇచ్చేవాడు. యేసు ప్రభు వారిని నమ్మితే ఆయన ఎలా ఆశీర్వాదాలు ఇస్తారు అని అంటే, ఈ లోకంలో ఏమున్నా లేకపోయినా, లేకపోతే పేదరికం ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా మనకి దేవుడు ఇచ్చేది ఏంటి అని అంటే ఆయుష్కాలాన్ని అభివృద్ధిలోనికి తీసుకురావడం, సంవత్సరం నుండి మరొక సంవత్సరాన్ని దేవుడు ఇవ్వడం. అది ఏ మనుషుడు ఈ లోకంలో మనకి ఇవ్వలేరు, అది దేవుడు తప్ప ఎవరో ఇవ్వలేరు. దాన్ని బట్టి ఇప్పటి వరకు దేవుని స్తుతించాం, ఇంకా కూడా దేవుని స్తుతించాలని నేను మనవి చేస్తా ఉన్నా. ఈ లోకంలో జీవించినంతకాలం ఏదో ఒక ఇబ్బంది, శ్రమ తప్పకుండా మనకు కలుగుతుంది. శ్రమ లేకుండా మనం ఈ లోకంలో జీవించలేం. కాబట్టి అలాంటి పరిస్థితులన్నిటిలో కూడా ఉన్నప్పుడు దేవుని తోడు మనకు లేకపోతే చాలా కష్టం. మనుషులు మన పైన విజయాన్ని సాధించడానికి ప్రయత్నాలు చేస్తారు అని దేవుని వాక్యంలో మనం చదివాము. ఇప్పుడే 3వ వచనాన్ని కూడా నేను చదువుతున్నాను. యెహోవా మనకు తోడై ఉండని ఎడల వారు మనలను ప్రాణముతోనే మింగివేసి ఉందురు. మనుషులు ఎప్పుడైనా దేవుని ఆశీర్వాదం ఒక వ్యక్తికి దొరికినప్పుడు, ఆ వ్యక్తి ఆశీర్వదించబడినప్పుడు చాలా మంది దాన్ని సహించలేరు.
ఎలాగన్నా సరే అది ఎలాగన్నా పాడు చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. అది ఆరోగ్యపరమైందా లేకపోతే లోకపరమైంది ఏదైనా కావచ్చు, కానీ దేవుని నమ్ముకున్న బిడ్డలకి దేవుడే సహాయం చేసేవాడు. వీటన్నిటి నుంచి ఆయన విడిపిస్తాడు అని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. 4వ వచనం నేను చదువుతున్నాను. జనములు మనలను ముంచివేసి ఉండును, ప్రవాహము మన ప్రాణముల మీదుగా పొర్లిపారి ఉండును. ప్రవాహములే ఘోషించి జనములు మన ప్రాణముల మీదుగా పొర్లిపారి ఉందురని ఇశ్రాయేలు అందరూ గాక. అంటే ఇశ్రాయేలు అందరూ కూడా ఆ దేవుని ఇలా చెబుతారంట. అసలు ఈ కీర్తన వారు యాత్రలో రాసినటువంటి కీర్తన. ఈ యాత్రలో వారు ప్రయాణం యెరూషలేముకు చేస్తూ ఉన్నారు. వారి ప్రయాణం మదిలీలో చాలా ఇబ్బందులు, ఇరుకులు, శ్రమలు, కష్టాలు వచ్చినప్పుడు దేవునితో ఈ కీర్తన చెబుతున్నారు. ప్రభువా, నీవే మమ్మల్ని కాపాడకపోతే మా ప్రయాణం అంతా కూడా సజావుగా సాగదు. కాబట్టి ఈ లోకంలో మన జీవితం కూడా ఒక యాత్ర లాంటిది. ఈ యాత్రలో వారిలాగా ఎన్నో ఇబ్బందులు మనకున్నాయి, కుటుంబ పరంగా, ఆరోగ్యపరంగా, ఆయుష్ పరంగా, లేకపోతే మన చుట్టుపక్కల ఉన్న పరిస్థితులన్నిటినీ మనం చూసినప్పుడు చాలా కష్టమైన పరిస్థితులే. కాబట్టి మనం కూడా దేవుని చెప్పాలి, ప్రభువా, నీవే మమ్మల్ని విడిపించకపోతే, విమోచించకపోతే, ఆశీర్వదించకపోతే మమ్మల్ని కాపాడేవారు ఎవరు లేరు. ఎందుకు ఈ సమావేశం అని అంటే, సంవత్సరం నుండి సంవత్సరాంతం అనే దయా కిరీటాన్ని దేవుడిచ్చాడు. తన బిడ్డల జీవితాల్లో దేవుడిచ్చిన గొప్ప ఆశీర్వాదం. ఎందుకంటే కరోనా వేవ్లో బలవంతులు చనిపోయారు, బలహీనులు కూడా చనిపోయారు, విద్యావంతులు చనిపోయారు, విద్యాహీనులు చనిపోయారు, అన్ని రకాల మనుషులు చనిపోయారు. ఈరోజు మనం బ్రతుకున్నది కేవలం దేవుని దయ. ప్రతి మనుషుడు దేవుని దయ ద్వారానే బ్రతికి ఉన్నాడు. కీర్తనలో మనం చూస్తాం, 44వ కీర్తనలో కూడా చెప్తాడు, సంవత్సరం నుండి సంవత్సరాంతం వరకు దేవుని దయా కిరీటం మనకు దొరుకుతుంది అని. 6వ వచనాన్ని నేను చదువుతున్నాను. 124వ కీర్తనలో, వారి పండ్లకు మనము వేటగా అప్పగించుకొని యెహోవా స్తుతి నొందునుగాక. అంటే మనుషుల యొక్క పండ్లకు మనల్ని మాంసములాగా వేటగా దేవుడు అప్పగించలేదట. ఆయుష్కాలాన్ని పొడిగించడమే కాదు, ఆశీర్వాదాన్ని కూడా ఇస్తున్నాడు. ఆయన నమ్మిన బిడ్డల్ని అనుక్షణము కంటికి రెప్పలాగా కాపాడుతూ ఉన్నారు. అందుకే దేవునికి ఒక పేరుంది, ఇజ్రాయేలుని కాపాడువాడు కునుకడు నిద్రపోడు. కాబట్టి ఆయన మనల్ని ఎంత కాపాడుతున్నాడంటే, చాలాసార్లు మనుషులుగా మనం దేవుణ్ణి మర్చిపోతాం, కానీ ఆయన మనల్ని ఎన్నడూ మర్చిపోడు. కాబట్టి హృదయం నిండా ఏముండాలి మనకంటే, నిజమైన కృతజ్ఞత, ఆ దేవుణ్ణి ఆరాధించే కృతజ్ఞత మనకి ఎప్పుడు కూడా ఉండాలి. 7-8 వచనాలు కూడా చదివి నేను ఈ లేఖన భాగం ముగిస్తాను. పక్షి తప్పించుకొనున్నట్లు మన ప్రాణము వేటగాని ఆ ఉరి నుండి తప్పించుకొని ఉన్నది. ఉరి తెంపబడిను, మనము తప్పించుకొని ఉన్నాం. నిజమే, చాలాసార్లు సాతానుడు కూడా దేవుడిచ్చిన ఆయుష్ విషయంలో మనల్ని ఎలాగన్నా ప్రేరేపించి మరణానికి అప్పగించాలని ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. ఎందుకంటే దేవుని చిత్తం నెరవేర్చకుండా మధ్యలో మనం అగాంతంగా ఇదైపోవాలన్నట్లుగా వాడి ఉద్దేశం. అయితే పక్షి ఎలాగ వేటగాండ్రి దగ్గర నుండి తప్పించుకుంటుందో, దేవుడు కూడట మనల్ని వాడి చేతిలో మనం పడకుండా దేవుడు మనల్ని కాపాడుతున్నాడట. దాన్ని బట్టి దేవుని మనము స్తుతించాలి. ఎవరి ద్వారా మనం కాపాడబడుతున్నాము అని అంటే 8వ వచనం చెబుతుంది, భూమి ఆకాశములను సృజించిన యెహోవా నామము వలననే మనకు సహాయము కలుగుతుంది. ఈ మాట చాలా అద్భుతమైన మాట. మనల్ని కాపాడేవారు ఎవరు అనంటే ఒక మనిషి కాదు, లేకపోతే ఒక శక్తి కాదు. ఆయన మహాదేవుడు, భూమి ఆకాశమును సృజించిన వాడు. ఈ లోకాన్ని తన మాట చేత సృజించిన దేవుడు. నరుడు ఎంత, తన ఆయుష్ ఎంత అంటే చాలా స్వల్పమైంది. అయినప్పటికీ కూడా ఆయన నమ్ముకున్న వారిని ఆయన ఎంత కాపాడుతూ ఉన్నాడు అని అంటే చాలా క్షేమంగా ఆయన కాపాడుతూ ఉన్నాడు. 127వ కీర్తన కూడా సొలొమోను రాశాడు. ఈ కీర్తనలో కూడా మొత్తం మనం చదివితే ఏం అర్థమవుతుందంటే, దేవుని కాపుదం లేని ఇల్లైనా, స్థలమైన, పొలమైన, మనిషి అయినా, వ్యక్తి అయినా, ఎవరైనా కూడా దేవుని కాపుదల లేకపోతే ఈ లోకంలో విజయాన్ని సంపాదించలేం, జయంలో మనం ముందుకు వెళ్ళలేం. కాబట్టి నేను నిజముగా నమ్మేది ఏంటంటే, జాన్ బెన్నీ గారి గురించి నాకు తెలుసు, చాలా కాలం నుంచి నాకు పరిచయం. ఆ కీబోర్డ్ తీసుకొని కష్టపడుతూ అలాగ చిన్నగా ప్రయాసపడుతున్న దినం నుంచి నేను చూశాను. ఇప్పుడు వారు అభివృద్ధిలోకి వచ్చిన దినాలు కూడా నేను చూస్తున్నాను. ఎందుకనంటే దేవుడు వారిని బహుగా ఆశీర్వదించాడు అన్ని రంగాల్లో. మరి వారి కుటుంబం కూడా ఎంతో కృతజ్ఞత కలిగి నిజంగా బ్రతకడం అనేది చాలా సంతోషం. ఈ మంచి సమావేశంలో దేవుని గుర్తు చేసుకొని ఆయన స్తుతించడం అనేది గొప్ప అద్భుతంగా దేవుడి కొద్ది మాటలు మనందరి వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన మనం చేసుకుందాం, తల్ల దించుదాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు అయిన మా దేవా,
మహాగణుడు అయిన మా ప్రభా నీ కొందనాలు. నీ బిడ్డను నీ దాసుని ప్రేమించి మీరు ఇచ్చిన ఆయుష్ను బట్టి వందనములు చెల్లిస్తా ఉన్నాం. సంవత్సరం నుండి సంవత్సరాంతం అనే దయా కిరీటం మీరు తనకు ధరింప చేస్తున్నందుకు వందనాలు. ఈ నూతన సంవత్సరం తన జీవితంలో ఒక అద్భుతమైన ఆశీర్వాద సంవత్సరంగా చేయండి. తన కుటుంబాన్ని కాపాడండి. తన రాకపోకలు మార్గం అంతట్లో కూడా మీ సన్నిధి ఉంచండి. మీ పని చేయడానికి బలాన్ని ఇవ్వండి, ఆరోగ్యాన్ని ఇవ్వండి, శక్తినివ్వండి, ఆయుష్నిచ్చి ముందుకు తీసుకొని వెళ్ళమని, అన్ని విధాలా కాపాడమని, దీవించమని మా ప్రభు అయిన యేసునామములో అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ. అద్భుతమైన రీతిలో దేవుని మాటలు వినిపించిన ఫాస్టర్ సుధాకర్ అన్న గారికి కుటుంబం తరఫున, హెవెన్లీ వర్షిప్ టీం తరఫున వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ సమయంలో హెవెన్లీ వర్షిప్ టీం మెంబర్స్ కొద్దిమంది గ్రీటింగ్స్ తెలియజేయాల్సిందిగా కోరుతూ ఉన్నాం. మొదటిగా జాన్సన్ అంకుల్ వచ్చి మన మధ్యలో ఉన్నటువంటి జాన్సన్ అంకుల్ వచ్చి గ్రీటింగ్స్ చెప్పాల్సిందిగా కోరుతూ ఉన్నాం. దయచేసి లైవ్లో వీక్షిస్తున్న ప్రతి ఒక్కళ్ళు అన్న బర్త్డే చూసి కుటుంబం గురించి ప్రార్థన చేయవలసి కోరుతున్నాం. ప్రతి ఒక్కళ్ళు సమయాన్ని గుర్తుపెట్టుకుని 30 seconds అన్న గురించి గ్రీటింగ్స్ తెలియజేయాల్సిందిగా కోరుతూ ఉన్నాం. అధ్యక్షుల వారికి వందనాలు. టుడే ఐఎమ్ ఎంజాయింగ్ లాట్. వై? బికాస్ బన్నీ ఫ్యామిలీ టోటల్గా ఇన్వాల్వ్ అయ్యారు మినిస్ట్రీలో. అందరిని బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాను. అద్భుతమైనటువంటి గాయనిని భార్యగా ఇచ్చాడు దేవుడు. అలాగే అద్భుతమైన సంగీత విద్వాంసుడు పుట్టాడు, చక్కగా పాడుతున్నాడు. అందరిని బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాను. రాబో దినాలలో మరి వాళ్ళ ఫ్యామిలీ ఒక బ్యాండ్గా ప్రభువు కొరకు చక్కటి మరి అలాగే బన్నీ కూడా మంచి వర్తమానికుడుగా ప్రభువుకి సాక్షిగా ఉన్నతమైన స్థితిలో బ్రతకాలని కోరుకుంటూ, ఇలాగూ ప్రతి సంవత్సరం చేసుకుంటూ ఇలాగనే మనందరినీ పిలిచి పోషించాలని కోరుకుంటూ యేసునామములో బిడ్డను దీవిస్తూ ఆమేన్. అమూల్యమైన మాటలు తెలియవచ్చిన జాన్సన్ అంకుల్కి టీం తరఫున వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి యొక్క మాటలు విందాం. మన మధ్యలో ఉన్నటువంటి శరత్ అన్న గారు వచ్చి గ్రీటింగ్స్ మరియు అన్న గురించి కొన్ని విషయాలు తెలియవచ్చిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. జాన్ బెన్నీ నాకు దాదాపు 10 సంవత్సరాల క్రితం నుండి తెలుసు. మా తాతగారు చనిపోయినప్పుడు ఇంటి దగ్గర ఫ్యామిలీ ప్రేయర్ మీటింగ్ పెడితే తను షోల్డర్స్కి బ్యాగ్ తగిలించుకొని స్ప్లెండర్ బండి వేసుకొని వచ్చి ప్లే చేశాడు. నాకు అప్పుడు గత 10 సంవత్సరాల నుంచి తను తెలుసు, కాకపోతే క్లోజ్ అసోసియేషన్ లేదు. జాన్ బెన్నీలో ఉన్నది ఏంటంటే తనకి కమిట్మెంట్ ఎక్కువ. ఒక మీటింగ్కి వెళ్ళాలన్నా, లేకపోతే ఒక మ్యారేజ్కి వెళ్ళాలన్నా, లేకపోతే ఎక్కడికైనా వెళ్ళాలి అంటే ప్రోగ్రామ్కి త్వరపడతాడు. తప్పనిసరిగా వెళ్ళాలి, టైంకి వెళ్ళిపోవాలి. తన ఆలోచన ఒకవేళ తను టైంకి వెళ్ళలేకపోయినా కానీ తన ఆలోచన మాత్రం ఎప్పుడు వెళ్ళాలనే తడుతూ ఉంటుంది. నాకు అది తెలుసు, చాలాసార్లు గమనించాను. పరిస్థితులు అనుకూలం లేకపోయినప్పుడు లేట్గా వచ్చి ఉండొచ్చాను, తెలియదు. కానీ నేను చాలాసార్లు అబ్జర్వ్ చేశాను. ఎందుకంటే ఒకరోజు మిడ్ నైట్ ఇక్కడ ఇదే బేతనీ కాలనీలో మాకు 12 అయింది, 11:30, 12 అయింది. మళ్ళీ మార్నింగ్ 5 కల్లా బయలుదేరి గుడివాడ మన కిరణ్ వాళ్ళ బ్రదర్ మ్యారేజ్కి వెళ్ళాలి. 12కి ఇక్కడ కంప్లీట్ చేసుకొని అన్నీ క్లోజ్ చేసుకొని ప్యాకప్ చేసుకొని ఇంటికి వెళ్ళి పండుకునేసరికి తనకి దాదాపు 1.5, 2 అయి ఉంటుంది. 5 కల్లా మా అందరికంటే ముందు తను బస్ స్టాండ్లో వెయిట్ చేస్తున్నాడు మా కోసం, వెహికల్ తీసుకొని. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అసలు ఎప్పుడు పండుకున్నాడు, నిద్ర ఎప్పుడు పోయాడు అని చెప్పి చాలా ఆశ్చర్యపోయాను. తర్వాత డిసిప్లిన్ ఉన్నటువంటి వ్యక్తి బెన్నీ, క్రమశిక్షణ, తనకు ఎటువంటి చెడు అలవాట్లు లేవు. క్రమశిక్షణ కలిగినటువంటి వ్యక్తి జాన్ బెన్నీ. తర్వాత ఒక వ్యక్తి ఒక స్థాయి నుంచి మెల్లిమెల్లిగా 1 సంవత్సరం ఆగి 1 సంవత్సరం ఆగితే మనలో అభివృద్ధి చెందుతూ ఉన్నప్పుడు ఏంటంటే సహజంగా మానవ లక్షణం ఏంటంటే మన మనిషిలో కొంత సెల్ఫిష్నెస్ వస్తుంది, ప్రౌడీనెస్ కూడా వస్తుంది. కానీ తనలో నేను ఎప్పుడు అది చూడలేదు. 10 సంవత్సరాల క్రితం ఎలా ఉన్నాడో ఈరోజు కూడా జాన్ బెన్నీ అలాగే ఉన్నాడు. కానీ తన పరిస్థితులు ఇప్పుడు ఈరోజు ఎక్విప్మెంట్ అంతా తనకి ఆ రోజు లేదు. ఈరోజున్న కీబోర్డ్స్ అన్నీ ఆ రోజు లేవు.
ఈ రోజు ఉన్న టాలెంట్ ఆ రోజు లేదు. కానీ నాకు ఇవన్నీ ఉన్నాయని ఏ రోజు తను బహిరంగంగా చెప్పుకోడు. అన్నీ కలిగి ఉన్నాను కదా అని చెప్పి ఏ రోజు తను ఉప్పొంగిపోడు, గర్వపడడు. అది నేను అబ్జర్వ్ చేసిన విషయం. కమిట్మెంట్, డిసిప్లిన్, తర్వాత లాస్ట్ వన్ వాట్ వి కాల్ ఇట్ యాజ్ దానికి గర్వం అనేది లేదు. ఈ 3 విషయాలని నేను బెన్నీలో అబ్జర్వ్ చేశాను. ఇదే విధంగా తన రాబోయే జీవిత కాలంలో తన భార్యతో, బాబుతో ఈ హెవెన్లీ వర్షిప్ టీమ్ని ఇంకా చాలా ఉన్నత స్థితికి తను తీసుకెళ్తాడని, దేవుని సేవలో పెద్ద అన్నగారు చెప్పినట్లుగా తను పాలుభాగస్తుడు అవుతాడని దృఢిగా నమ్ముచు తనకి బర్త్డే విషెస్ తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అన్న. అనేక విషయాలు మాతో వేణి అన్న గురించి చెప్పిన విధానాన్ని బట్టి మరికొన్ని మాటలు విందాం. మన మధ్యలో ఉన్నటువంటి రాజ్ కుమార్ అన్న వచ్చి అన్న గ్రీటింగ్స్ మరియు అన్న విషయాలు కొన్ని తెలియపరచాల్సిందిగా కోరుతూ ఆహ్వానిస్తూ ఉన్నాం. అధ్యక్షులకు వారికి థ్యాంక్ యూ. చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వకమైనటువంటి వందనాలు. తమ్ముడు బెన్నీ, నేను చాలా కాలం నేను ఇక్కడ లేను కాబట్టి నేను వచ్చినప్పుడల్లా బెన్నీ బెన్నీ అని పేరు వింటూ ఉండేవాడిని. కానీ నేను తెలిసి ఉండొచ్చు, తమ్ముడికి నేను తెలిసి ఉండొచ్చు, కానీ నాకు పెద్దగా గుర్తు రాలేదు. నేను 1.5 year అయింది. వచ్చిన తర్వాత నుండి తమ్ముడితో కలిసి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొనడం, అవన్నీ అది దేవుని కృప అని నేను నమ్ముతున్నాను. అలాంటి మంచి వ్యక్తి అన్న చెప్పాడు, శరత్ చెప్పాడు, ఒక హంబుల్ నేను అబ్జర్వ్ చేసింది చాలా హ్యూమిలిటీ, బీయింగ్ హంబుల్, అది చాలా గొప్ప విషయం. చిన్నవాళ్ళతో పెద్దవాళ్ళతో మంచిగా మాట్లాడుతూ చాలా గౌరవంగా మర్యాదగా, నేను ఎప్పుడు అంటే తను హాయిగా మాట్లాడడం లేకపోతే అలా ఫీల్ అవడం నేను ఎప్పుడు గమనించలేదు. చాలా మర్యాదగా గౌరవంగా. సో అలాంటి వ్యక్తుల్ని చూడడం చాలా రేర్ మనకి. అందరూ అలా ఉండరు. ఎందుకంటే అంత టాలెంట్ పెట్టుకుని ఇప్పుడు కొంతమంది కొంచెం నేర్చుకుంటూనే చాలా ఎక్కువ పోకళ్ళబోతూ ఉంటారు. కానీ తమ్ముడు అలా కాకుండా శరత్ చెప్పినట్టు మొదటి నుండి కష్టపడి నేర్చుకుని ఒక మంచి స్థాయికి వచ్చి, ఇంకా తను చేస్తున్నటువంటిది ఏంటంటే దేవుని సేవ, పరిచర్య. వేరే కార్యక్రమాలకు తను చోటు ఇవ్వకుండా పూర్తిగా దేవుని కార్యక్రమాలకు తన సమయాన్ని వెచ్చిస్తూ తన ఉన్నటువంటి భగవంతుడు తనకి ఇచ్చినటువంటి ఆ టాలెంట్ని తిరిగి మళ్ళా భగవంతునికే ఉపయోగించడం అనేది చాలా గర్వించదగ్గ విషయం, చాలా మంచి విషయం. తనకు ఇచ్చినటువంటి ప్రియమైన భార్య, తర్వాత బాబు, అలాగే బంధుమిత్రులు, తల్లిదండ్రులు అందరూ మన బెన్నీని బట్టి దేవునికి వందనాలు చెల్లించాలి. ఎందుకంటే అలాంటి వ్యక్తులు చాలా రేర్గా ఉంటారు, అరుదు. అందరు చెప్పినట్లుగానే తమ్ముడు దేవుని సేవలో ఇంకా ముందు ఇంకా మంచి పరిచర్య చేసి, దేవునికి ఇష్టమైనటువంటి పరిచర్య చేసి తను మంచి ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలని, అలాగే బాబు కూడా మంచి ఫ్యూచర్ కావాలని, ఫ్యూచర్ కలగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకు ఇచ్చినటువంటి తమ్ముడికి భగవంతుడు ఇన్ని సంవత్సరాలు కాపాడాడు. ఈ మధ్య నేను విన్నాను కొంచెం అనారోగ్యంగా ఉంది అని, కానీ అది కూడా ఏమీ లేకుండా భగవంతుడు తనని దాని నుండి ఏమీ లేదు, ఆరోగ్యంగా ఉన్నాడు అని, దాని గురించి ఆలోచించాల్సిన విషయం లేదని నాకు తెలిసి నేను దేవునికి వందనాలు చెల్లించాను. ఎటువంటి అనారోగ్య పరిస్థితులకు లోను కాకుండా తమ్ముడు మంచిగా ఆరోగ్యంగా ఉండి దేవుని సేవలో వర్ధిల్లాలని, ఇంకా మంచి భవిష్యత్తు బిడ్డలకు కలగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు ఇచ్చినటువంటి అవకాశం కొరకు వందనాలు చెల్లిస్తున్నాను. ఐ విష్ యూ వెరీ హ్యాపీ బర్త్డే తమ్ముడు.
వందనాలు అన్న. మన మధ్యలో మా అందరికంటే అత్యంత సన్నిహితులు బ్రదర్ దయాకర్ అన్న ఉన్నారు. అన్న వచ్చి కొన్ని విషయాలు మాట్లాడాల్సిందిగా కోరుతూ ఉన్నాం. థ్యాంక్ యూ బ్రదర్. మొదటిగా బెన్నీ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈ రీతిగా బెన్నీ పుట్టినరోజు వేడుకలో ఉండడానికి దేవుడు ఇచ్చిన భాగ్యానికి వందనాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను. దాదాపు నాకు 15 సంవత్సరాల క్రితం నుంచి బెన్నీ గారి పరిచయం నాకు. అయితే నేను చిన్నప్పటి నుంచి ఎంతోమంది మ్యూజిషియన్స్తో ట్రావెల్ చేశాను, కానీ ఇట్లా దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని కోసమే ఇలా సంగీతంలో వాడబడుతున్న వారు బహురుదుగా ఉంటారు. వారిలో ఒకరు బెన్నీ గారు. ఎందుకంటే సహజంగా ఒక టాలెంట్, ఒక స్కిల్ ఉన్నప్పుడు సెక్యులర్ వరల్డ్లోకి వెళ్ళిపోతారు సహజంగా. ఎందుకంటే లోకంలో ఎన్నో ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఈ లోక రీతిగా చూసుకుంటే త్వరితగతిన ఎదగాలంటే సహజంగా లోకంలోనే వెళ్ళిపోతారు సహజంగా. అయితే దేవుని యందు భయభక్తులు కలిగి ఎక్కడ లోకాన్ని విడిచిపెట్టి సంపూర్తిగా దేవుని సేవకి వాడబడుతున్నందుకు మొదటగా అతనికి, అతని కుటుంబానికి వందనాలు చెల్లిస్తున్నాను. నిజంగా దేవుని యందు భయభక్తులు కలిగిన వారు మాత్రమే ఆ రీతిగా ఉండగలరు. కాబట్టి దేవుడు రాబోయే దినాల్లో తన బిడ్డను ఇంకా బహురీతిగా బలంగా వాడుకోవాలని అనేక ప్రాంతాల్లో దేవుని చేత అభిషేకులు, ఎంతోమంది దేవుని సేవకులు ఎన్నో పెద్ద పెద్ద సభల్లో దేవుడు వాడుకోవటం నేను చూశాను. అలాగే ఇంకా రాబోయే దినాల్లో కూడా గడిచిన కాలంలో కరోనా నుంచి దేవుడు కాపాడాడు. అలాగే ఇటీవల కొంచెం అనారోగ్యత స్వస్థత గురైనప్పటికీ కూడా దేవుడు కాచి కాపాడి తన రెక్కల కింద ఈ రీతిగా సజీవులుగా మరొక నూతన సంవత్సరం అందించాడు. కాబట్టి బెన్నీ గారిని ఇంకా దేవుడు బహు బలమైన రీతిలో వాడుకోవాలని దేవుని కోరుకుంటూ ఈ గ్రీటింగ్స్ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ బెన్నీ. వందనాలన్న. మన మధ్యలో ఉన్నటువంటి డేవిడ్ అన్న కూడా వచ్చి కొన్ని మాటలు తెలియపరచాల్సిందిగా కోరుతూ ఉన్నాం. బెన్ అన్నతో చాలా కాలం ప్రయాణించిన కో మ్యూజిషియన్స్లో అన్న ఒకరు. అందరికీ వందనాలు. నాకు బెన్నీకి ఉన్న పరిచయం దాదాపుగా ఒక 20 సంవత్సరాలు ఉంటుంది. అంటే ఇప్పుడున్న ఆర్టిస్టులు ఎవరు ఆ టైంలో లేరు, ఈ చిన్న వాళ్ళందరూ ఎవరు లేరు. అలాంటి టైంలోనే బెన్నీ దగ్గర చిన్న కీబోర్డ్ ఉన్న టైం నుంచి ఆ ప్రయాణ సౌకర్యాలు లేనప్పటి నుంచి మేము కలిసి దేవుని పరిచర్యలో మరి సాగాం. అననుకూల పరిస్థితుల్లో కూడా దేవుని పరిచర్య కోసం చాలా దూరం ప్రయాణం చేశాం. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారిని ఇలాగ ఆశీర్వదించబడునని 128వ కీర్తనలో ఒక వచనం ఉంది కదా. దేవుని యందు భయము భక్తి కలిగితే దేవుడు వర్ధిల్లింపజేస్తాడు, దేవుడు ఆశీర్వదిస్తాడు. ఇంకనూ మరి దేవుని పనిలో బెన్నీ కుటుంబం ఇంకా వాడబడాలని మరి దేవుడు అలాగూ వారిని ఆశీర్వదించి ఆయన పరిచర్యలో ఘనంగా ఆయన వాడుకోవాలని, మంచి ఆరోగ్యం, మంచి ఆయుష్ మరి దయచేసి దేవుడు ఇంకా దేవుని పరిచర్యలో ఘనంగా వాడుకోవాలని ఈ మాటలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. బెన్నీకి మరోసారి నూతన జన్మ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. వందనాలన్న. మన మధ్యలో ఉన్నటువంటి మోషే బ్రదర్ సరే, ఈ సమయంలో చిన్న ఏవి ఒకటి చూద్దామండి. హెవెన్లీ వర్షిప్ టీమ్ సంబంధించి చిన్న ఏవి ఒకటి అరేంజ్ చేశారు, దాన్ని చూద్దాం. ఈలోపు బెన్నీ గురించి నేను ఒక చిన్న మాట చెప్పాలనుకుంటున్నాను. అతి తక్కువ కాలం అన్నతో ట్రావెల్ చేశాను. గొప్ప చెప్పడం కాదు, కానీ ఒక విషయం అయితే నేను గమనించాను. అంతకుముందు టీవీలో నేను క్యాప్షన్ చూస్తూ ఉండేవాడిని, సింపుల్లీ ద బెస్ట్ అని. అన్న సింప్లిసిటీకి హీఈస్ ద బెస్ట్ ఇన్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ అని నేను చెప్పగలుగుతాను. ఎప్పుడు అన్నతో కలిసినా కానీ నేను ఆ విషయంలో ఇన్స్పైర్ అవుతూ ఉంటాను. దేవుడు రానున్న కాలంలో మరింతగా పరిచర్యలో అన్నను వాడుకోవాలని, అన్న కుటుంబానికి ఆశీర్వదించాలని దేవుడు ఇచ్చిన కుమారుని బట్టి, వదిని బట్టి దేవుని నామాన్ని స్తుతిస్తూ ఉన్నాం. మంచి ఆరోగ్యము, రానున్న దినాల్లో ఎక్కువగా ఫలించి దేవుని పరిచర్యలో బలంగా వాడబడే అటువంటి కృపను దేవుడు అన్నకి, అన్న కుటుంబానికి దయచేయాలని నేను కోరుతూ అన్నకి ఈ విషయం తెలియజేస్తూ ఉన్నాను. మనం ఈ సమయంలో ఏవిని చూద్దాం. చిన్న వీడియో ఒకటి ఉంది. హెవెన్లీ వర్షిప్ టీమ్ అనేక సంవత్సరాలుగా గ్రామాలు తిరుగుతూ పరిచర్య చేస్తూ అన్నకి దేవుడు ఇచ్చిన దర్శనాన్ని బట్టి కొనసాగుతూ ఉన్నాం.
టీమ్గా అనేక మంది కొన్ని గ్రామాలకు వెళ్ళి సువార్త ప్రకటిస్తూ అనేక చోట్ల సంగీతం ద్వారా పాటలతో కానీ పరిచర్యల్లో కానీ పాలు పంపులు పొందుతూ అందరం కలిసి యాజ్ అ టీమ్గా దేవుని నామాన్ని స్తుతించడానికి దేవుడు గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడు. ఈ సమయంలో చిన్న ఏవి చూద్దాం. ఏవి చూస్తూ దేవుని నామాన్ని స్తుతిద్దాం. ఓకేనా? సువార్త సంగీత దర్శకుడు జాన్ బెన్నీ గారికి జన్మదిన శుభాకాంక్షలు. వెరీ 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 హ్యాపీ బర్త్డే. గాడ్ బ్లెస్ యూ. ఈరోజు పుట్టినరోజు జరుపుకున్నటువంటి మన హెవెన్లీ వర్షిప్ టీమ్ డైరెక్టర్ గారికి జాన్ బెన్నీ గారికి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్డే. మే గాడ్ బ్లెస్ యూ ఫర్ ఎవర్. థ్యాంక్ యూ. హాయ్ బెన్నన్న, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అన్న. గాడ్ బ్లెస్ యూ. దేవుడు నిన్ను ఇంకా ఆయన పరిచయలో ఎక్కువగా వాడుకోవాలని, దేవుని పరిచయలో బలంగా వాడబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నువ్వు నవ్వుతూ అందరినీ నవ్విస్తూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ అండ్ వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే అన్న. హాయ్ బ్రో, మెనీ మోర్ హ్యాపీనెస్ ఆఫ్ ద డే. నేను పుట్టినరోజులు మరెలా సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటూ మరొకసారి మెనీ మోర్ హ్యాపీనెస్ ఆఫ్ ద డే. Hi Anna, happy birthday. God bless you with more happiness and good health. హలో బెన్నీ, విష్ హ్యాపీ బర్త్డే టు యూ. నువ్వు సంగీత పరిచర్యలో ఇంకా బలంగా వాడబడాలని, దేవుడు నీకు మంచి ఆరోగ్యాన్ని, ఆయుష్ని దయచేయాలని నేను కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ విష్ హ్యాపీ బర్త్డే టు యూ బెన్నీ. బాయ్. హ్యాపీ బర్త్డే బెన్నన్న. విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే బెన్నన్న. హ్యాపీ బర్త్డే బెన్నన్న. హ్యాపీ బర్త్డే బెన్నన్న. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే బెన్నన్న. మీరు ఇలానే ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలనుకుంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే ఫాదర్. హ్యాపీ బర్త్డే మై హస్బెండ్. ఇంకా దేవుని సేవలో పూర్తిగా కొనసాగాలని, ఆయన పరిచర్యలో బాగా శ్రమిస్తున్నందుకు దేవుడికి మెండుగా కలగాలని కోరుకుంటున్నాను. ఈ విధంగా అనేక మంది మ్యూజిషియన్స్ అన్నకి విషెస్ చెప్పడం చాలా సంతోషకరం. దేవుడు అందరు కోరుకున్న విధంగా అన్నకి మంచి హెల్త్, తర్వాత పరిచర్యలో బలంగా కొనసాగడానికి అటువంటి కృపను దేవుడు దయచేయాలని కోరుతూ ఉన్నాం. ఈ సమయంలో కేక్ కటింగ్ చేసుకుందామని దయచేసి కేక్ తీసుకురావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. కేక్ కటింగ్ చేసుకుని దయచేసి హెవెన్లీ వర్షిప్ టీమ్ మెంబర్స్ అందరూ దయచేసి అక్కడే ఉండి విషెస్ చెప్పాల్సిందిగా కోరుతూ ఉన్నాం. ఫ్యామిలీ మెంబర్స్ని ఇన్వైట్ చేస్తూ ఉన్నాం. దయచేసి బెన్నానుని, తర్వాత సన్నీని, వదిన్ని కూడా పిలుస్తూ ఉన్నాం. దయచేసి ఫ్యామిలీ మెంబర్స్ దయచేసి రావాల్సింది కోరుతూ ఉన్నాం. దయచేసి కుటుంబ సభ్యుల్ని పిలుస్తూ ఉన్నాం. దేవుడి ఈ విధంగా ఈ సమయంలో ఇతర సేవకులు ప్రార్థన విందాం. ఆన్లైన్లో ఉండి అన్న గురించి ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ విధంగా పెన్నన్న పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకోవడానికి దేవుడి సంవత్సరం అంతా కాపుదల దయచేసి
ఆ నామాన్ని ఇది నువ్వు స్తుతించడానికి, గణపరచడానికి దేవుడు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నాం. ఈ సంవత్సర కాలం అంతా దేవుడు కాపాడాడు. మరి యొక్క సంవత్సరం అనే దయా కిరీటాన్ని దేవుడు దయచేసి ఉన్నాడు. ఈ సంవత్సర దినం అంతా దేవుడు కాచి కాపాడి పరిచర్యలో అనేకమైన విషయాల్లో దేవుడు తోడుగా ఉండి ఆ కృపలో కుటుంబాన్ని నడిపించాల్సిందిగా మనం దేవుని నామాన్ని వేడుకుందాం. దాసనాలు కనికపడి నూతన సంవత్సరం దయాకిరీటం పెట్టాను. స్తోత్రాలు. ఇన్ని సంవత్సరాలు కోరి తన రకమైన బిడ్డను కాపాడినట్టు కాపాడారు. కొన్నాళ్ళు మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభు. నూతన సంవత్సరం అంతా వరకు నీ కనుదృష్టి బిడ్డ మీద ఉంచండి ప్రభా. నీ కృపలో నీ ధైర్య వర్ధిల్లేవానిగా చేయండి. మీరు ప్రేమించిన టాలెంట్ ని మహిమ కొరకు వాడుతుండగా సైతాన్ని ఎలాంటి అనారోగ్యం కలుగు చేయకుండా కాపాడండి ప్రభు. నీ కృపాక్షణాలు బిడ్డ వెంట వచ్చినట్లు కృప చూపండి. నీ దైవనస్తో నిండాలుగా దీవించి అనేక మంది దీవెనకరంగా చేసి మహిమ పొందమని నజరేయుడని యేసునామమున వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు. ప్రార్థన చేసినటువంటి మన దయాకర్ బ్రదర్ గారి డాడీ గారు డానియల్ పాస్టర్ గారికి హెవెన్లీ వర్షిప్ టీం తరపున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. మరి యొక్క పాస్టర్ గారు ప్రార్థన చేయడానికి ఆన్లైన్లో సిద్ధంగా ఉన్నారు. దేవుని సేవకుల ద్వారా ఈ కుటుంబానికి ప్రార్థన ఆశీర్వాదాలు కావాలని కోరుకుంటూ ఉన్నాం. మరి యొక్క సేవకులు ప్రార్థన చేయడానికి ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. మహోన్నతుడ, దేవత, లోక రక్షకుడ, బిడ్డని మీరు ప్రేమించి గత సంవత్సరం అంతా కాపాడి మరొక నూతన సంవత్సరం ఈ రోజు ఇచ్చారు. ఇస్తున్నాను ఇలాంటి దినాలను గెలుపుకుని బిడ్డగా చేసి ఈ సంవత్సరం అంతా ఎక్కడ అనారోగ్యం రాని కొన్ని ఆరోగ్యపరంగా ఆర్థపరంగా అన్ని విధాలుగా తను చేస్తున్న పనులు అన్నింటిలో తోడుగా ఉండి మీరే సహాయం చేసి బలపరచండి. ఇప్పుడు తగిన మంచిగా ప్రాకారంగా మీరు దర్శించి ముందుకు కొనసాగుతుండగా అయ్యా తన జీవితకాలం అంతా నెమ్మదిని క్షేమాన్ని పొంది సమృద్ధి బిడ్డగా అనుగ్రహించి మీరే కాపాడి బలపరచమని ఈ దినం ప్రభు జీవించి ఆశ్చర్యకరంగా చేయమని సంవత్సరంగా దయచేయండి. యేసునామమున స్నానం తండ్రి. ఆమేన్. ప్రార్థన సహకారం అందించిన మరి యొక్క పాస్టర్ గారు డానియల్ పాస్టర్ గారికి వందనాలు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో కేక్ కటింగ్ ద్వారా మనం దేవుని నామాన్ని స్తుతిద్దాం. దయచేసి హెవెన్లీ వర్షిప్ టీం అందరూ ఇక్కడికి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. దయచేసి వీలైనంత వరకు ఈ స్థలానికి రావాల్సిందిగా వీలైన వాళ్ళు కొంతమంది దయచేసి రావాల్సిందిగా. శరత్ అన్న, జాన్సన్ అంకుల్ దయచేసి రావాలి. మీరు పెద్దలందరూ మీరందరూ తప్పనిసరిగా ఉండాలని బెన్నన్న కోరుతూ ఉన్నారు. దయచేసి రాజ్ కుమార్ అన్న, కిరణ్ అన్న దయచేసి మీరందరూ రావాలి. సుధాకర్ పాస్టర్ గారు దయచేసి మీరందరూ రావాల్సింది కోరుతూ ఉన్నాం. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you, dear Benana. Happy birthday to you. Many greetings to you. Many greetings to you. Many greetings to you.
God bless you, dear. May God bless you, dear. May God bless you, dear Benana. May God bless you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you, dear Benana. Happy birthday to you. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడు నే పాడెదను. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడు నే పాడెదను. ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలు లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడు నే పాడెదను. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడు నే పాడెదను. ఆకాశము వాటి యందున్న సర్వంబును. ఆకాశము వాటి యందున్న సర్వంబును. భూమిలో కనబడునవన్నీ ప్రభువా నిన్నే కీర్తింతును. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడు నే పాడెదను. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడు నే పాడెదను. ఇంతవరకు నా బ్రతుకులో నా బ్రతుకులో నీవు చేసిన మేలకై లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడు నే పాడెదను. దేవా ఎల్లప్పుడు నే పాడెదను.
ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా నీకు నా వందనం. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా నీకు నా వందనం. వర్ణించగలనా నీ కార్యములను, వివరించగలనా నీ మేలులన్. వర్ణించగలనా నీ కార్యములను, వివరించగలనా నీ మేలులన్. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా నీకు నా వందనం. మేలుతో నా హృదయం తృప్తిపరచినావు, రక్షణ పాత్రనిచ్చి నేను స్తుతింతును. మేలుతో నా హృదయం తృప్తిపరచినావు, రక్షణ పాత్రనిచ్చి నేను స్తుతింతును. ఇశ్రాయేలు దేవుడా నా రక్షకా స్తుతింతును నీ నామమును. ఇశ్రాయేలు దేవుడా నా రక్షకా స్తుతింతును నీ నామమును. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా నీకు నా వందనం. నా దీన జాన్సన్ మర్చిపోయా. దయచేసి మరొకసారి ఏవి చూద్దాము. కొన్ని లాస్ట్ టైం ఎడిట్ చేసినప్పుడు మిస్ అయ్యాయి, మరికొందరు అన్నట్టు విషయం చెప్తున్నప్పుడు చూద్దాం. ఇందాక ఏవిలో కొన్ని విషయస్ మిస్ అయ్యాయి, దయచేసి గమనించాల్సిందిగా కోరుతూ ఉన్నాం. జాన్సన్ స్టార్టా వాళ్ళకి అర్థమవుతుంది. ఆడియో రావట్లేదు. జాన్సన్ రావట్లేదు. వాల్యూమ్ ఇటు చూపి ఒకసారి. వాల్యూమ్ పెట్టే ఉంది ఆయన వెనకాల చూడు. కాదు నేను అవుట్ అంతే. అదిగో వస్తుంది. ఓకేనా? పిన్ ప్రాబ్లమ్ ఇప్పుడు చూడరా. ఈ పిన్ పెట్టాలి. అదే పవర్ కార్డ్ లోపల పెట్టండి. పవర్ ఛార్జింగ్ ఓకేనా? ఇంతేనా పెట్టింది మీరు? ఇంతేనా?
ఓకే స్టార్ట్. సువార్త సంగీత దర్శకులు జాన్ బెన్నీ గారికి జన్మదిన శుభాకాంక్షలు. Hi Benama, many more happy returns of the day అన్న. God bless you. దేవుడు నిన్ను ఇంకా ఆయన పరిచయంలో ఎక్కువగా వాడుకోవాలని, దేవుడి పరిచయంలో బలంగా వాడుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. నువ్వు నవ్వుతూ అందరినీ నవ్విస్తూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. God bless you and once again happy birthday అన్న. హాయ్ బ్రో, మెనీ మోర్ హ్యాపీనెస్ ఆఫ్ ద డే. నేను పుట్టినరోజు మరలా సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటూ మరొకసారి మెనీ మోర్ హ్యాపీనెస్ ఆఫ్ ద డే. And happy birthday. God bless you with more happiness and good health. హలో బెన్నీ, విష్ హ్యాపీ బర్త్డే టు యూ. నువ్వు సంగీత పరిచర్యలో ఇంకా బలంగా వాడబడాలని, దేవుడు నీకు మంచి ఆరోగ్యాన్ని ఆయుష్ని దయచేయాలని నేను కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ విష్ హ్యాపీ బర్త్డే టు యూ బెన్నీ. బాయ్. హ్యాపీ బర్త్డే బెన్నీ అన్న. హ్యాపీ బర్త్డే బెన్నీ అన్న. హ్యాపీ బర్త్డే బెన్నీ అన్న. Happy returns of your father. హ్యాపీ బర్త్డే ఇంకా దేవుని సేవలో మంచిగా కొనసాగాలని ఆయన పరిచయంలో భగవాన్ సేవిస్తున్నందుకు దేవుని ఇంకా కలగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆలస్యమైన ఇంతవరకు మాతో ఉండి ఈ సెలబ్రేషన్లో మీరు కూడా పాలిభాగస్తులైన విధానాన్ని బట్టి దేవుని నామాన్ని స్తుతిస్తున్నాం. ఈ విధంగా హెవెన్లీ వర్షిప్ టీం అంతా కలిసి బెన్నన్న బర్త్డే సెలబ్రేషన్ చేసుకోవడానికి గల కొన్ని కారణాల్లో ఒక ఏంటంటే కొద్ది దినాలుగా హెవెన్లీ వర్షిప్ టీం అంతా చాలా కంగారు పడ్డారు అన్న గురించి. ఎంత టెన్షన్ అంటే అన్నకంటే ఎక్కువగా ఆ టీంలో ఉన్న మేమందరం కంగారు పడ్డాం ఆరోగ్య విషయంలో. అందుకని దేవుడు అనుకోని రీతిగా అద్భుతకరంగా ఆశ్చర్యకరంగా అన్న ఆరోగ్యాన్ని స్థిరపరిచి తిరిగి మునబట్టి వైభవాన్ని అన్నకి ఇవ్వడం ద్వారా మేమందరం చాలా సంతోషించాం. ఆ సంతోషాన్ని మేమందరం కలిసి ఒక్కసారిగా ఈ యొక్క కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఇక్కడ దేవుని నామాన్ని స్తుతించాలని టీమ్గా కుటుంబంగా చేరి ఆయన నామాన్ని హెచ్చించాలని చెప్పి ఈ విధంగా చేరి అన్న పుట్టినరోజుని మేము సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతూ ఉంది. అంతకుముందు కూడా కోవిడ్ వచ్చింది అన్నకి. సో బికాస్ ఆఫ్ కోవిడ్ రీజన్ మేము ఆ తర్వాత ఎప్పుడు కలిసి పుట్టినరోజు ఈ విధంగా చేసుకోవడం జరగలేదు. సో అన్నీ కలిసి ఆ కోవిడ్ విషయం కానీ మొన్న వచ్చిన రిపోర్ట్స్ విషయంలో కానీ కొద్దిపాటి అనారోగ్యాన్ని దేవుడు అద్భుతంగా స్వస్థత పరిచి తిరిగి టీం అంతా కలిసి ఆశ్చర్యకరంగా పరిచర్యలు కొనసాగడానికి అన్నతో కలిసి ఈ విధంగా స్తుతించడానికి ఈ యొక్క కార్యక్రమాన్ని చేసుకోవడం జరిగింది. దేవుడు ఇచ్చిన ఇటువంటి గొప్ప సమయాన్ని బట్టి వాతావరణాన్ని బట్టి అనుకూలతను బట్టి స్తుతిస్తూ ఉన్నాం. ఆఖరిగా ముగింపు మాటలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుంటూ అన్నకి అవకాశాన్ని ఇస్తూ ఉన్నాను. యేసయ్య నామములో మీ అందరికీ వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు. దేవుని మహాకృపను బట్టి మరొక సంవత్సరం దేవుడు మహాదయకిరీటం దయచేశాడు. ఏ యోగ్యత లేకపోయినాను నిజంగా దేవుని మహాకృపను బట్టి సజీవ లెక్కలో ఉంచాడు. కొంతకాలం నుంచి చాలా ఇబ్బంది పడినా కానీ, చాలా తెలియకుండా బాధపడినా కానీ దేవుని మహాకృపను బట్టి దేవునికి మహిమ కలుగును గాక. యోగ్యత లేకపోయినా మీరు అందరూ ఏదో మంచి అని చెప్పారు కానీ ఏదో దేవుని మహాకృపను బట్టే నేను ఎలా ఉన్నామంటే దేవుని మహాకృప, వేరేది ఏం లేదు. దేవుడి ఆ టాలెంట్ అంతా దేవుని మహిమ కొరకు వాడతామని, అంతేగాని
ఈ రాత్రికాల సమయంలో ఇంత సెలబ్రేషన్ చేస్తారని నాకైతే తెలియదు. నాకు చెప్పినట్టయితే నేను అసలు ఒప్పుకునేవాడిని కాదు. అందుకే తెలియకుండా చేసిన ప్రతి ఒక్కరికి, విషెస్ చెప్పిన ప్రతి ఒక్కరికి, వచ్చిన టీం మెంబర్స్ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. అన్న చెప్పిన విధంగా ఎవరు అన్నకి ఇన్ఫార్మ్ చేయలేదు ఈ విధంగా మేము సెలబ్రేట్ చేస్తామని. టీంలో మెంబర్స్ అందరం కలిసి కలిగిన కంగారుని బట్టి అందరూ ఒకసారి సంతోషించాలని చెప్పేసి ఈ విధంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇంత సమయం వరకు మాతో ఊపిరి పట్టి మీరు ఈ కార్యక్రమంలో ఉన్న విధానాన్ని బట్టి దేవనామాన్ని స్తుతిస్తున్నాము. మన మధ్యలో ఉన్నటువంటి సుధాకర్ బ్రదర్ వచ్చి ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ముగించాలని కోరుతూ ఉన్నాం. చివరి ప్రార్థన ఆశీర్వాదంతో ఈ కూడికను మనం ముగిద్దాం. మహోన్నతుడైన మా దేవ, మహాగణుడైన మా ప్రభువా, నీకు వందనాలు. నీ బిడ్డను జాన్ బెన్నీని మీరెంతో ప్రేమించి మీరు ఇచ్చిన ఆయుష్ని బట్టి వందనాలు చెల్లిస్తా ఉన్నాం. తనకిచ్చిన మంచి ఆరోగ్యాన్ని బట్టి వందనాలు చెల్లిస్తా ఉన్నాం. ఈ కూడిక ఇలాగున్న టీం మెంబర్స్ అందరూ కూడా కలిసి జయకరంగా జరిగించుకోవడానికి, ప్రత్యేకంగా మీరు చేసిన మేలును బట్టి మిమ్మల్ని స్తుతించడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు చెల్లిస్తా ఉన్నాం. చేరి వచ్చిన మా అందరి జీవితాల్లో కూడా ఆశీర్వాదాన్ని, బలమును, శక్తిని దయచేయమని ఈ కూడికి ఇంతవరకు మీ నామ మహిమ కొరకు జరిగించినందుకు వందనాలు చెల్లిస్తాం. మా ప్రభు అయిన యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసు క్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్యమైన సహవాసము, సన్నిధి, ప్రత్యేకించి పుట్టినరోజు వేడుక జరుపుకుంటున్నటువంటి జాన్ బెన్నీకును, చేరి వచ్చిన మా అందరికీ మీ సన్నిధి తోడుండి కాచి కాపాడి పంపించును గాక. ఆమేన్, ఆమేన్. అందరికీ హృదయపూర్వక వందనాలు. థ్యాంక్ యూ.